తిరుపతికి చెందిన రాజకీయ నాయకుడు కిరణ్ చేతిలో అన్ని విధాలుగా మోసపోయానని బాధితురాలు లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. 2013 నుంచి పరిచయమై దశలవారీగా 1,20,00,000 రూపాయల నగదు, 25 సవర్ల బంగారం, కార్లు, ఖరీదైన ఫోన్లు తీసుకుని నిర్లక్ష్యం చేస్తున్నాడని తన గోడు వెలబోసుకున్నారు. తీసుకున్న డబ్బులు ఇవ్వకుండా బెదిరింపు ధోరణి ఎక్కువ కావడమే కాకుండా తనను పిల్లలను చంపేస్తానని బెదిరిస్తూ ఉండడంతో రోడ్డెక్కాల్సి వచ్చిందంటున్న బాధితురాలు లక్ష్మితో తిరుపతి ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. జనసేన నాయకులుగా పేరున్నటువంటి కిరణ్ రాయల చేత బాధితురాలైనటువంటి లక్ష్మి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రధానంగా ఎందుకు ఇలాంటి సంఘటన ఉత్పన్నమైంది, కారణాలు ఏంటి, ఎందుకు బాధింపబడ్డారు, తదితర వివరాలు ఆమెను అడిగి తెలుసుకుందాం నేరుగా. మేడం నమస్తే. ఇవాళ అంటే కిరణ్ రాయలకి మీకు ఎప్పుడు పరిచయం అయింది, ఏంటి, ఎందుకు ఈ ఈ ఇబ్బందులు నెలకొన్నాయి? 2013 నుంచి నాకు పరిచయం సార్. కిరణ్ రాయల్ అనే అతను కాదు, కిరణ్గా నాకు తెలుసు సార్. అప్పుడు ప్రజారాజ్యం పార్టీ ఉండేది. మా అమ్మ వాళ్ళు ఇల్లు కట్టుకున్న తర్వాత వాళ్ళు పక్కన హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు సార్. అప్పుడు నాకు పరిచయము. ఆ పరిచయంలో అతను హౌస్ కన్స్ట్రక్షన్కి మనీ ఇబ్బందిగా ఉందని చెప్పడము, ఇంకొక దానికి ఇంట్లో పూజకి ఇబ్బందిగా ఉందని చెప్పడము, ఇలా చెప్తున్నప్పుడు ఆ టైంలో అతనికి నేను డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అతను హౌస్ కన్స్ట్రక్ట్ అయిన తర్వాత కూడా ఫర్నిచర్స్ దగ్గర నుంచి అతను హౌస్ ఏదైతే బిల్డ్ చేశాడో మోడర్నేట్గా అతనికి చాలా వరకు కూడా డబ్బులు నేనే ఇవ్వడం జరిగింది. అప్పుడు అతను ఏం చెప్పాడంటే కొన్ని డేస్లో, కొన్ని 1 year 2 yearsలో మా మా పార్టీ వస్తుంది, సో అప్పుడు నాకు డబ్బులు వస్తాయి, నేను అప్పుడు ఇస్తాను అని చెప్పాడు. అదేవిధంగా 2015లో జూలై 13న 5 lakhs అట్ ఏ టైము అతను పోలో కార్, రెడ్ కలర్ పోలో కార్కి ఇచ్చాను సార్ డబ్బులు. అప్పుడే 2015 వరకునే అతనికి నేను ఇచ్చిన అమౌంట్ టోటల్ 25 lakhs గోల్డ్ కాకుండా. ఆ తర్వాత 2016లో మా వారు దుబాయ్లో ఉన్నప్పుడు తనకు తెలిసిన తర్వాత తను అక్కడి నుంచి వచ్చేసారు సార్. దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత చాలా సివియర్ ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యాయి. ఆ తర్వాత నాకు అతనికి ఒక 4 years కాంటాక్ట్ అనేది లేదు సార్. 4 years అతనితో నేను మాట్లాడలేదు. నేను ఎప్పుడన్నా మనీ కోసము ఎమర్జెన్సీ అని చెప్పి కాల్ చేస్తే నేను ఏది చేసినా ఆ నెంబర్ అతను బ్లాక్ చేసేవాడు. బ్లాక్ చేస్తూ నాకు రెస్పాన్స్ అనేది ఇచ్చేవాడు కాదు. చాలామంది దగ్గర చెప్పించాం. మా మామయ్య వాళ్ళు అందరూ కూడా ఆ డబ్బులు ఎలా అన్నా తీసుకోవాలి అని చెప్పి చాలా ప్రయత్నించినారు. కానీ మీరు ఏ విధంగా నమ్మారు? అతని నమ్మి ఇంత పెద్ద మొత్తం ఎలా ఇచ్చారు? అతను అలా నమ్మిస్తాడు సార్ మనిషిని. ఇప్పుడు తను తప్ప ఇంకొక వరల్డ్ ఎవరికి ఉండకూడదు అన్నట్లు అతను నమ్మిస్తాడు సార్. అంతా బ్లేమ్ చేస్తాడు. అతని మాటలు అలా ఉంటాయి. నేను చాలా గుడ్డిగా నమ్మాను సార్ అతన్ని. చాలా గుడ్డిగా నమ్మి ఈజీగా ట్రాప్లో పడిపోయాను చెప్పాలంటే. ఆ తర్వాత కూడా నేను తెలుసుకోలేకపోయాను సార్. మా హస్బెండ్ చనిపోయిన తర్వాత పోస్ట్ కోవిడ్లో చనిపోయారు ఆయన. పోస్ట్ కోవిడ్లో చనిపోయిన తర్వాత నా ఫ్యామిలీ రీజన్స్ వల్ల నేను తిరుపతికి రావాల్సి వచ్చింది. తిరుపతికి వచ్చిన తర్వాత మళ్ళీ అతను కాంటాక్ట్లోకి వచ్చాడు. కాంటాక్ట్లోకి వచ్చి ఏం చెప్పాడంటే, నువ్వు ఓన్గా బిజినెస్ చెయ్యి, పిల్లల్ని ఎలా పోషించుకుంటావు అంటే, నా దగ్గర డబ్బు లేదు కిరణ్, నువ్వు ఇస్తేనే కదా నేను చెయ్యాలి అంటే, నాకు వస్తాయి డబ్బులు, ఎలక్షన్ ఉంది కదా మందే వస్తుంది ఈసారి వచ్చేస్తుంది అంటే, కిరణ్ నాకు అదంతా కాదు, నాకు అవసరం ఉంది అంటే, దానికి ఏమన్నాడంటే ల్యాండ్ ఉంది కదా, ల్యాండ్ సైట్లు వేసి అమ్మేస్తే వస్తుంది, దాంతో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయొద్దు అని చెప్పాడు. అలా చెప్పి నా దగ్గర వెంచర్ వేయించి అక్కడి నుంచి స్టార్ట్ చేయించాడు సార్. నేను బిజినెస్ పరంగా పెట్టింది ఒక 20 లక్షలే సార్ మొత్తం. మిగతాది మొత్తం రిజిస్ట్రేషన్ అవ్వడం, నాకు ఈ ఖర్చు ఉంది, ఆ పార్టీ మీటింగ్కి పెట్టాలి, మా బాస్ వస్తున్నాడు, నేను ఇక్కడ ఇంత ఖర్చు పెట్టాలి, అక్కడంత పెట్టాలి, నా పరువు పోతుంది, ప్రెస్టేజ్ పోతుంది అని చెప్పి లక్షలు తీసుకున్నాడు. లాస్ట్ మూమెంట్లో కార్ విషయంలో, నా కార్ పోయింది, కార్ లేదంటే చాలా చిన్న చూపుగా ఉంది తిరుపతిలో నాకు అని చెప్పి కార్కి అట్ ఏ టైం 11.5 లక్షలు ఇచ్చాను సార్. ఇలా టోటల్గా 1,20,00,000 అతనికి నేను డబ్బులు ఇచ్చాను. 1,20,00,000 కాకుండా బంగారు వారంలో రిటర్న్ ఇచ్చేస్తాను, 10 రోజుల్లో రిటర్న్ ఇచ్చేస్తాను, ఇది కట్టేసి ఇచ్చేస్తాను అని చెప్పి తీసుకున్నది 25 సవర్ల బంగారు ఉంది సార్. వీటి అన్నిట్లని నేను అతనికి అడిగితే అతను ఏమన్నాడంటే, ఇది ప్రభుత్వం వస్తానే 3 నెలల్లో నీ డబ్బులు నువ్వు ఇచ్చిన దానికన్నా రెట్టింపు నేను ఇస్తాను, నీకు ఏమేమి నీడ్స్ ఉన్నాయో, నీ పిల్లల నీడ్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ నేను చూస్తాను, నేను దగ్గరుండి చూసుకుంటాను అని చెప్పి చాలా దృఢంగా చెప్పాడు. ఇలా చెప్తున్న టైంలో
రోజా గారు వాళ్ళు అరెస్ట్ చేయించినప్పుడు నగిరి విషయంలో ఆ మరుసటి రోజు నేను అతని గురించి తెలుసుకున్నాను సార్. అతని ఫోన్స్ అక్కడ అతని ఫోన్స్ అనడం కన్నా నేను తీర్చిన ఫోన్సే. అతనికి గత 8 సంవత్సరాలుగా ప్రతి ఫోను నేను కొన్న ఫోనే సార్. ఒక్కొక్కటి 1,40,000 ఐఫోన్ ఉంటాయి. ప్రతి ఇయర్ ఏదో ఒక విధంగా చెప్పి నా దగ్గర ఈఎంఐలో తీపిచ్చుకునేవాడే ఆ ఫోన్స్. అది అందరికీ తెలుసు. వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళందరికీ తెలుసు ఆ విషయం. ఇది ఇలానే ఉంటే రోజా గారు అరెస్ట్ చేయించిన మరుసటి రోజు అతని దగ్గర ఫోన్ లేదని మా పెద్దబ్బాయి ఫోన్ తీసుకెళ్తే అందులో ఐక్లూడ్లో సింక్ అయ్యి అతను ఎవరితోనో చాట్ చేస్తున్నాడు వేరే అమ్మాయితో అని చెప్పి అక్కడ నాకు డిస్ప్లే అయ్యింది. ఆ రోజు నేను అడిగిన రోజు ఆ రోజు స్టార్ట్ అయింది సార్ గొడవ అతనికి నాకు. ఆ రోజు నుంచి ఎంత టార్చర్ చేశాడంటే నన్ను మానసికంగా అంత టార్చర్ చేశాడు. కొట్టాడు, గాయపరిచాడు, అన్నీ చేశాడు. బెదిరింపులు, నీ పిల్లల్ని చంపేస్తాను అని బెదిరింపులు. నా డబ్బులు నాకు ఇచ్చే అంటే ఒకసారి ఏమంటాడు, నువ్వు నాకు ఇవ్వలేదు డబ్బులు అంటాడు. ఇంకొకసారి ఏమంటాడు, నా దగ్గర ఉండేటప్పుడు ఇస్తాను అంటాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట. ఇప్పుడు నా ఎలా అయిందంటే సార్, అతనికి నేను ల్యాండ్ కాకుండా అప్పులు చేసి ఇచ్చాను. చాలా చోట అప్పులు చేసి ఇచ్చాను. ఆ అప్పులు వాళ్ళంతా ఏమవుతున్నారంటే ఇంటికి వచ్చి మాకు అతనితో ఏం సంబంధం, అతను మాకు రెస్పాండ్ అవ్వట్లేదు, నువ్వే ఇవ్వాలి అని చెప్పి ఇంటికి వచ్చి కూర్చుంటున్నారు. ఇంటికి వచ్చి కూర్చున్నప్పుడు ఏమవుతుంది, పిల్లలు ఏందమ్మా ఇది, ఎందుకు వీళ్ళంతా వస్తున్నారు అని వాళ్ళు. పిల్లల ఎడ్యుకేషన్స్ స్టాప్ అయిపోయాయి. బాబుని బయట పంపించాలి ఫారిన్కి. అడుక్కున్నాను సార్ నేను, నాకు నా మనీ కావాలి, నా పిల్లల ఫ్యూచర్ పోతుందంటే నా దగ్గర లేదు, నాకు ఎవరు అప్పిచ్చేవాళ్ళు లేరు అని అతను ఓపెన్గా మాట్లాడాడు సార్. నువ్వు కావాలంటే రికార్డ్ చేసుకో, ఎవరినన్నా పిలిపించుకో అని చెప్పి ఓపెన్గా మాట్లాడాడు అతను. ఇలా అతనితో పడి 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 విసిగిపోయాను సార్ నేను. ఎప్పుడో నేను బయట వచ్చి ఉండాల్సింది, కానీ పిల్లల వల్ల నేను బయట రాలేదు. ఎందుకంటే నా వల్ల ఫ్యామిలీని మొత్తం పోగొట్టుకున్నారు సార్ పిల్లలు. నేను చేసిన మిస్టేక్ వల్ల పిల్లలు వాళ్ళ తాతయ్య వాళ్ళు కానీ అందరూ దూరం అయిపోయారు నాకు. మా అమ్మ వాళ్ళు దూరం అయిపోయారు అందరూ. ఈరోజు మేము అనాథల్లాగా బతుకుతున్నాం మేము. అలాంటిది ఇప్పుడు నేను అతన్ని ఎంత నమ్మి అంత డబ్బులు ఇచ్చి అంత గోల్డ్ ఇచ్చి అతన్ని ఇచ్చేస్తే ఈరోజు నా పిల్లల్ని చంపేస్తాను అని చెప్పి అతను నన్ను బెదిరించడం. నీ పిల్లలు రోడ్లో రారా, బండిలో తిరగరా, ఎక్కడ యాక్సిడెంట్లు అవ్వవా అంటే అతని ఉద్దేశం ఏమని సార్? నా పిల్లల్ని చంపేయాలని అతని ఉద్దేశమా ఏమని? నేను ఇంత స్ట్రగుల్ అవుతుంటే నాకు సపోర్ట్గా అదే జనసేన ఇన్ఛార్జ్గా పార్టీ ప్రెసిడెంట్ గారు చెప్తారు కదా సార్, మహిళకు నేను అండగా నిల్చుంటాను ఎక్కడున్నా అని. ఎక్కడికి వెళ్ళారు సార్ ఆయన? నేను ఇంత స్ట్రగుల్ అవుతున్నాను అంటే మీరు ఇప్పుడు ఇంత ఇష్యూ అవుతూ ఉంది, మీరు ఇంత క్రైసిస్లో ఉన్నారు, ఓకే, ఇంత లాస్ అయినారు, మీరు ఆ జనసేన నాయకులుగా ఉండి మీకు పరిచయం అయింది, లాస్ అయినారు, ఓకే. కానీ ఇది ఇప్పుడు ఇక్కడ జనసేన పార్టీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, అతని దృష్టికి తీసుకెళ్ళదా, లేదంటే పార్టీ అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్ళదా, ఎవరి దృష్టికి తీసుకెళ్ళారు? నాకెవ్వరూ తెలియదు సార్. మెయిన్ నాకు పార్టీ వాళ్ళు తెలియదు, ఎవ్వరూ నాకు సంబంధం లేదు. సంబంధం లేకుండానే నా పైన ఎన్నో చెప్పారు. వైసీపీ వాళ్ళ దగ్గర 20 లక్షలు తీసుకొని మాట్లాడింది, అమ్ముడు పోయింది అని చెప్పారు. ఇంకా కిలాడిది అని చెప్పారు, ఎన్నెన్నో చెప్పారు. నేను ఎలాంటి దాన్ని, నా క్యారెక్టర్ ఎలాంటిదనేసి అతను చుట్టూ ఉండే వాళ్ళకే తెలుసు సార్. బయట వాళ్ళకి ఎవరూ అవసరం లేదు. అతని సన్నిహితులకే తెలుసు నేనంటే ఏంటో. వాళ్ళు నాతో మాట్లాడిన వాయిస్ రికార్డ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. అవసరానికి నేను అవన్నీ బయట పెడతాను సార్ నేను. ఎందుకంటే అతను ఇప్పుడు ఒక్కొక్కటి నా పైన పెడుతున్న కామెంట్స్ అవన్నీ చూస్తుంటే ఇలాంటి నీచున్నా నేను నమ్మింది అనేసి నాకే ఇదిగా ఉంది సార్. నేను ఒక్కదాన్ని కాదు సార్ బాధితురాలు, చాలామంది ఉన్నారు బాధితులు. అతని లిస్టులో నేను ఒకదాన్ని అంతే. అతను మాట్లాడుతున్నాడు నా వెంట్రుకు కూడా పీకలేరు అనేసి. అంత ధీమా ఎందుకు సార్? ఆడవాళ్ళను మోసం చేసి అతను హ్యాపీగా తిరుక్కుంటూ లగ్జరీగా తిరుగుతూ, అతనికి ఆ లగ్జరీనెస్ ఇచ్చింది మొత్తం నేను. నా పిల్లల డబ్బులతో అతను లగ్జరీగా తిరుగుతున్నాడు. నా పిల్లల్ని కాలేజీలో చదివించలేకుండా వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాను నేను. నా బిడ్డకు ఆపరేషన్ చేయించాలంటే ఎన్ని బాధలు పడ్డానో అన్ని బాధలు పడ్డాను. అడుక్కుంటే మాట్లాడతాడు సార్ నీచంగా. ఆ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, నువ్వు నీ బిడ్డలు నాశనం అయిపోతారు అంటాడు సార్. అంటే మీరు ఇదివరలో పోలీసులకి ఏం ఫిర్యాదు చేయలేదు, ఇట్లా అన్యాయపోయినా చేశారు? నేను ఎలక్షన్ ముందే తీసుకెళ్ళాను సార్ ఇది ఇష్యూ. అప్పుడు వాళ్ళంతగా పట్టించుకోలేదు సార్. యాక్చువల్గా 2023లోనే నేను తీసుకెళ్ళాను ఇష్యూ. కాకపోతే అంత సీరియస్గా వాళ్ళు తీసుకోలేదు. ఇప్పుడు కూడా నేను ఇవన్నీ చెయ్యాలి అని నేను అనుకోలేదు సార్. నేను చనిపోయిన తర్వాతన్నా నా పిల్లలకు ఆ డబ్బులు చెందుతుంది అనే ఉద్దేశంతోనే నేను ఆ వీడియో రికార్డ్ చేసి
పెట్టి నేను సూసైడ్ చేసుకున్నాను. నా టైం బ్యాడ్, నేను బతికాను. ఈరోజు ఇలా అయ్యింది మొత్తం. ఇప్పుడు ఈ ఇష్యూ ఇంత జరుగుతూ ఉంది. మీరు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అంటే ఆ పార్టీ లీడర్ నాయకుడే కదా ఎమ్మెల్యేగా ఉన్నారు. అతని దృష్టికైనా తీసుకెళ్లారా? నేనైతే తీసుకెళ్ళలేదు సార్. ఎందుకంటే నేను గడప దాటలేదు సార్. నేను పిల్లల్ని కూడా బయట వెళ్ళలేదు. ఎందుకంటే అతను బెదిరిస్తున్నాడు. ఎంత బెదిరిస్తున్నాడంటే, మీరు బయట రారా మేము చూసుకుంటాము అని బెదిరిస్తున్నాడు అతను. మాకు థ్రెట్ ఉంది కాబట్టి మేము అడుగు కూడా బయట వేయలేకపోతున్నాం సార్. మేము ఎక్కడికి కూడా బయట వెళ్ళకుండా పిల్లల ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళే అన్నీ చూసుకుంటున్నారు, వాళ్ళే ఉంటున్నారు. ఇంకా మీరు చూసుంటారు, 2 సార్ వాళ్ళు ఉన్నారు బయట ప్రొటెక్షన్కి. అలా ఉంది సార్ మా పరిస్థితి. మేము గడప దాటి బయట కూడా వెళ్ళలేని స్థితిలో ఉన్నాం సార్ మేము ఇప్పుడు. అంటే ఇప్పుడు మీకు వైసీపీ నాయకులు సపోర్ట్ ఉన్నారని చెప్పి వాదన వస్తుంది, అది ఎంతవరకు నిజం? లేదు సార్, నాకు ఎవ్వరు సపోర్టు లేదు సార్. నేను ఒక్కదానిగానే దిగాను. నేను ఒక్కదాన్నే పోరాడుతున్నాను సార్. సపోర్టుగా అంటే ఈరోజు ఆఫ్టర్నూను మహిళలు ఒక 6 మంది వచ్చారు సార్. వాళ్ళు వైసీపీ అని కూడా నాకు తెలియదు. ఒక 6 మంది మహిళలు అయితే వచ్చారు. మేము ఉన్నామమ్మా, మీకు ఏ ఇబ్బంది లేదని చెప్పేసి వెళ్ళారు. కానీ వాళ్ళు వైసీపీ అని కూడా నాకు తెలియదు. ఇప్పుడు పోలీసులు ఫిర్యాదు చేశారు. ఇవాళ చేశారా నిన్న చేశారు? ఇవాళ చేస్తున్నారు. దీని పరిణామాలు ఎట్లుంటాయి అంటే, నీకు ఇంత థ్రెట్ ఉండేటప్పుడు విజయవాడకి వెళ్ళి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తారా? ఇక్కడ ఎమ్మెల్యే గారిని సంప్రదిస్తారా ఏంటి? సార్, నేను డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను సార్. నేను ఆయన్ని కలవాలి, నాకు అవకాశం కల్పించమని నేను పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను సార్. ఎందుకంటే ఒక అమ్మగా అర్థిస్తున్నాను. నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది. నాశనం చేశాడు అతను నమ్మించి. నేను నా పిల్లలకి న్యాయం చేయాలి. అందుకు నాకు ఎవరు తోడుంటారు, ఎవరు నాకు అండగా నిలుస్తారనేది నేను అర్థిస్తున్నాను సార్. నేను అంతే. ఇప్పుడు ఈ పరిణామాలు ఎట్లుంటాయి? మీకు ఇప్పుడు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారా? ఏంటి మీరు ఎలా భావిస్తున్నారు? సార్, నాకు అందరిపైన నమ్మకం ఉంది సార్. న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు ఎన్నో మీటింగ్స్లో చెప్పున్నారు, ఆడపడుచు కన్నీళ్లు పెడితే అది బాగుండదు, ఎట్లాంటిదైనా ఆడపడుచుకి అండగా నిలబడాలి అనేసి. ఆయన నాకు అండగా నిలబడతాడని ఆశ ఉంది. అలాగే జగనన్న కూడా ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ఆయన వస్తారు. నేను ఇప్పుడు ఆయన్ని కూడా ఆశిస్తున్నాను ఎందుకంటే ఆయన వచ్చి కాపాడుతారా నన్ను, నా పిల్లల్ని. అలాగే పవన్ కళ్యాణ్ గారు వస్తారా, ఎవరు వచ్చి నన్ను ఆదుకుంటారు, ఎవరు మమ్మల్ని ఈ ప్రాబ్లం నుంచి బయట ఇస్తారా నేను ఎదురు చూస్తున్నాను సార్. అంటే ఇవాళ పోలీసులకు ఫిర్యాదు చేశారు అంటే, మీరు ఇప్పుడు అట్లా పోలీసులు కూడా న్యాయం చేయకపోతే మీరు కోర్టు ఏమైనా ఆశ్రయించే అవకాశం ఉందా? తప్పకుండా చేస్తాను సార్. పోలీసులు పట్టించుకోకపోతే నేను ఇంకా హైయర్ అథారిటీకి వెళ్తాను సార్. అతను పెడుతున్న ఆరోపణలన్నిట్లకి నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. అతను నన్ను బెదిరించి వీడియో రికార్డ్స్ అనేవి తీసుకున్నాడు. అది కూడా నేను ఇంతకుముందు ఛానల్స్కి వినిపించాను. అతను నన్ను ఎలా బెదిరించి ఆ వీడియోస్ రికార్డ్ చేసుకున్నాడు అనేది కూడా నేను స్పష్టంగా వినిపించాను సార్. అతను ఒకరోజు నేను ఇంతవరకు మీడియాకి నేను ఇప్పుడు చెప్పంది ఏమంటే, నన్ను బెదిరించి ఇంటికొచ్చి మిద్దిపైకి వచ్చి నన్ను హాని చేసి నన్ను కొట్టి వెళ్ళాడు సార్ ఇంట్లో నుంచి. దానికి కావాల్సిన ప్రూఫ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి సార్. అవన్నీ నేను త్వరలోనే బయట పెడతాను. అవన్నీ ఒకే రోజు కాల్ చేసిన రికార్డు, సీసీ క్యామ్ ఫుటేజు అన్నీ నేను ఒకేసారి ప్రొవైడ్ చేస్తాను సార్. అది చూసైనా ఈ చెత్తగా కామెంట్ చేస్తున్నారు సార్ కొంతమంది. వీడియోస్ చూసి ఏవేవో చేస్తున్నారు. ఎందుకంటే ఒక తల్లిగా నేను పడుతున్న బాధని వాళ్ళు అర్థం చేసుకోకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ అవి చూసన్నా తెలుసుకుంటారేమో, నేను చెప్పింది నిజము, నేను బాధపడేది నిజము అని వాళ్ళు ఎప్పుడన్నా తెలుసుకుంటారేమో అని ఆశిస్తున్నాను సార్. ఒకటి ఇలాంటి సిచ్యువేషను ఇంకొక ఆడవాళ్ళకి జరగకూడదు అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి వెధవలందరికీ దూరంగా ఉండాలి సార్ ఆడవాళ్ళు. ఇది పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తాము. తమకు న్యాయం చేసేంత వరకు పోరాటం చేస్తాము. ఒక దశలో న్యాయం జరగకపోతే, పోలీసులు తమకు న్యాయం చేయకపోతే, ప్రభుత్వం స్పందించకపోతే తాను కోర్టును ఆశ్రయిస్తాము. ప్రధానంగా తాను లేకపోయినా తన పిల్లలకైనా న్యాయం జరగాలి అనే ఉద్దేశం, ప్రధాన సంకల్పంతోనే లక్ష్మి ఇవాళ తన ఆవేదనను పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రవి, ప్రైమ్ 9 న్యూస్, తిరుపతి.